వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుంటాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి పొయ్యి అయితే అంటిద్దామండి. ఇంకొకటి కొత్త పొయ్యి అయితే ఓపెన్ అయితే చేశాను అనమాట. అత్త గ్లోరీ కలిసి పాలైతే వంగిచ్చారే. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు అయితే మాత్రానికి కొత్త పొయ్యి మీద అప్పుడే చికెనే వండుతున్నావు కదా అనుకుండవచ్చు. లేదబ్బా, స్మార్ట్ వినోద్ ఛానల్లో అయితే పాలైతే వంగిచ్చి ఈరోజు అయితే కొత్త పొయ్యి మీద చికెన్ చేస్తున్నాను అనమాట. పొయ్యి అంటిస్తాను. చాలా బాగుంది డబ్బా పొయ్యి అయితే. దండి పడుతుంది, కట్లు పడుతుంది, అగ్గి కూడా ఏ ఇబ్బంది ఉండదు అనమాట. వెడల్పు ఉండదు కాబట్టి పొయ్యి. నేను ఊహించిన దానికంటే మంచి పొయ్యి తీసుకొని వచ్చాడు వినోద్ అయితే. ఇంకా పొయ్యి అయితే అడ్డుకునేది అనమాట. ఇంకా బాలైతే పెడదామండి. నూనె వేసుకుందామండి. ఇప్పుడు బాల ఈ పొయ్యికి భలే జరిపేది చూడండి. మంట కూడా బాగా తగులుతున్నది బాలకి. ఇంకా నూనె అయితే వేసుకుందామండి. చాలా ఎంత పోస్తావు మరి చికెన్ లెక్క సరిపోతుంది పోస్తున్నట్టుంది చూడి. ఏం ఒరిగినట్లేదు నోంపద్దు. బాగుంది. గాలి కాలం కాదు ఇప్పుడు, అసలు గాలి వర్ర 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 వస్తున్నది. ఇది బాగుంది కదా కుండ పొయ్యి అనమాట. అందుకే గాలి కొంచెం తక్కువ ఉండదు అనమాట. గాలికి కొంచెం తక్కువ తీసుకుంటుంది. నిండుగా ఉన్నది పొయ్యి అయితే. ఇది దీనివల్ల గాలి మంటకి గాలి ఎక్కువ తగినట్లేదు, ఆరిపోకుండా ఉంది. పాత పెయ్యి డైరెక్ట్ గాలి తగిలి మంట ఆరిపోతుంది. అది చెప్పదలుచుకుంటుంది భారతి. అది చెప్పనీకి పోయి ఏదేదేదో చెప్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి, మైక్ ఆర్డర్ పెట్టానమాట. వాయిస్ నాకు ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే చాలా తక్కువ రావడము, ఒకవేళ కొన్నిసార్లు డిస్టర్బెన్స్ రావడము. సో అందుకనే మైక్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో మైక్ వస్తే దాన్ని చెక్ చేయాల. ఇంతకుముందు వాడే మైక్ కాదనమాట, వేరేది పెట్టామే. అదే మనం వాడిందే పెట్టాలి ఎప్పుడైనా. మనం వాడిందే పెట్టాలంటే నీ ఒక్క వాయిస్ ఎక్కుతుంది, నా వాయిస్ ఎక్కుదు. అట్లా డ్యూయల్ దాంట్లో కూడా డబల్ వస్తుంది. కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు. వాటి రివ్యూ ప్రకారం చాలా వీడియోలు చూస్తే ఇంకా నువ్వు అదే తీసుకుని అది బాగాలేదని, అందుకనే వేరేది పెట్టినా. చూద్దాం ఎవరు ఐరన్ మెడిసిది. నూనె కాగే. ఇంకా నూనె అయితే కాగేదే. ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేస్తామండి. సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు అయితే. చక్కన కాగదు నూనె. మంట మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు వంటకాలు ధ్యాస పెట్టుకుంటే ఉండాలి. పెట్టిన కట్లు బూడిదైనాక మళ్ళీ వంట కట్లు పెడతావు. ఎప్పుడు వస్తుంది మరి మైక్? వస్తుంది 16వ తారీఖు. అల్లము ఎల్లిపాయి వేసుకుందామండి. ఇంట్లో రెడీ చేసింది. అది అంత పచ్చ కదా, ఇంట్లో రెడీ చేసింది. నేను పసుపు వేసి బాగా పసుపు వేసావునే చెప్పు. మరి ఏం కలర్ ఉండదని నాకు లేదు. పసుపు వేసేది కలుపు ఇంటిలోనే ఏం గరం తిప్పుతానే. చూడి అట్లా ఏమి నువ్వు నా కోసం ఒక్క వంట చేయవు కానీ నన్ను చేసి నువ్వు పేర్లు పెట్టుకుంటూ కూర్చుంటావు కదా. కరివేపాకు వేసుకుందామండి. మంట ఏం తగ్గలేదు లేదు, మంట బాగా వస్తున్నది. ఇంకా ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకుందామండి. కొంచెం సేపు టమాటా పండ్లు అనేది మగ్గని. ఇంకా మేము బొగ్గాట పట్టించేది నేను వెనకలో దంచితే ఓకే, నోట్లో కూడా పెట్టుకున్నది. చాలా సీరియస్గా ఆడుకుంటున్నది. మా ఐరమ్ ఏమో ఆడ ఉసుకలా ఆడుకుంటున్నది. నిస్సం అయితే మాత్రానికి ఏడుస్తుందేమో అనుకుంటే పైకి వస్తే ఎత్తుకొచ్చేటప్పుడు ఏడ్చా.
ఏమో ఊకుంటుందో లేదో కదా అనిపించా. ఇక్కడ బొగ్గు పడి ఉంటే తీసుకొని కట్టి తీసుకొని దంచుతున్నది. ఇంకా మొత్తానికి అయితే టమాటా పండ్లు అయితే మాత్రానికి బాగా మగ్గేవన్నమాట. ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసుకుందామండి. చికెన్ నేను చేసేటప్పుడు అయితే కడిగి ఉప్పు కారం మసాలాలు అన్నీ వేస్తుంటాను అనమాట ఒకేసారి. ఇప్పుడు చికెన్ మాత్రమే వేస్తున్నాను చూడండి, ఏ మసాలాలు అయితే కలపలేదు అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు అయితే వేసుకుందామండి. ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే కలుపుకుందామండి. చికెన్లో ఉన్న నీరల్లా బయటికి రావాలి చూడండి. ఇంకా మూత అయితే ముచ్చుకుందాము. ఇట్లా మూత అయితే ముచ్చుదామండి. కొద్దిసేపు అయితే మాత్రానికి బాగా నీరు అనేది బయటికి వచ్చి ఇముడుకొని పోవాలని చికెన్లో ఉండేది. A few moments later. ఇంకా చికెన్ అయితే మాత్రానికి నీరు అనేది బయటికి అయితే వస్తున్నది చూడండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి నీరు అంతా బయటకు వచ్చి కొంచెం ఇమ్మడికినేది అనమాట. ఈ టైంలో అయితే కారం అయితే వేసుకుందామండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కారం అయితే వేసుకుందామండి. ఓ ఎండది నీ సీకరా మిసి. కారం బాగా ముక్కలు పట్టేటట్లు కలుపుకుందామండి. ఇంకా కారం అయితే మాత్రానికి చికెన్కి అయితే ఇట్లా బాగా పట్టేటట్లుగా కారం అయితే వేసామండి. ఇంకా కారం వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం సేపు అయితే మూత ముచ్చుదామండి. ఎందుకంటే వెనకనే నీళ్ళు వేసామనుకో కారం అనేది ముక్కలకు పట్టుకోదనమాట. కొంచెంసేపు ఉంటే కొంచెం కారం అనేది ముక్కలకు పట్టుకుంటుంది. అందుకోసం మంట కారం వేసిన తర్వాత మాత్రానికి మంట చాలా సన్నగా పెట్టుకున్నాండి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. అసలు మంటే లేదు, అగ్గి ఉండదు కదా విన్నా. గ్యాస్ అయితే ఆరుపుతాము, గ్యాస్ అయితే డైరెక్ట్ చిన్ని పెడతాము, అది చిన్ని మంట. అగ్గి కాబట్టి అగ్గి నిప్పులు ఉన్నాయి. నో కమెంట్స్. మంట అవసరం లేదు దీనికి. ఇప్పుడు నాకు మంట లేని వంట చూడాలంటే అస్సలు నచ్చదు. చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది, నన్ను చెప్పను. అగ్గి ఉండదప్ప, అగ్గి ఉండదా అని చెప్తాను నీకు. అగ్గి మంట ఎక్కువ పెడితే అడ్డుగంటుతుంది. గ్యాస్ అయితే అగ్గి పడేయలేదు కాబట్టి సన్నగా పెట్టుకుంటాము. నీకు తెలదు, నన్ను చేసిన పేర్లు పెడతావు. నువ్వు ఒక్కసారి వచ్చి కూర్చుంటే నీకు అర్థమవుతుంది, నన్ను అనేది కాదు. కానీ నీ వల్ల చూడు చేయి కాల్చుకుంటాడా. నన్ను కాలుస్తానే, నీ వల్లనే నన్ను నీవు కాల్చేవనిలే. నన్ను కూర్చుని కాటి నుంచి లేచలేను. ఏమో చికెన్ కడిగేటప్పుడు ఆత్రం పెడితే కాల నాకు చెయ్యి. చికెన్ కడుక్కొచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. ఇటు చూడుగా సుర్రు సుర్రు అంటున్నది నా చెయ్యి. మంట అంటే దగ్గ 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 నీకు కనిపిస్తే కాదు మంట, అప్పుడు మాడిపోతుంది. మాడిపోయింది తింటే నువ్వే అంటావు క్యాన్సర్లు వస్తాయి బేబీ అనుకోసానని. అవన్నీ అనేటప్పుడు నేను చేసేది విధానం చూడు ఫస్ట్.
ఇంకా చికెన్ అయితే మాత్రానికి కారం అవన్నీ ఇట్లా బాగా మగ్గేది అనమాట. చూడండి ఒకసారిగా ఇట్లుంటే ఇట్లే తినాలనిపిస్తుంది నాకైతే. ఇంకా నీళ్ళు అయితే వేస్తామండి కొన్ని. ఉండి విన్నా కొంచెం తీసుకుని తీసుకో. ఇంక ఎవరేమొద్దంటారు అన్ని ఇంట్లో అంత ఇంట్లోకి వెళ్ళి తీసుకో. నీకు నచ్చిన మొక్క ఏరుకొని తీసుకో. దాంట్లో భారతికి అట్లే తినాలనిపిస్తుందంట. నువ్వు తినంటే అప్పటి నుంచి ఇప్పుడు తీసి పెట్టుకుంటున్నా సైడ్కి. ఇంకా నీళ్ళు అయితే వేద్దామండి. మీరు నీళ్ళు ఏమని చేసుకుంటా, నాకు కావాల్సింది నేను గడ్డకి తీసుకునేది అంటుంటానట. ఎక్కువ అయితే నీళ్ళు వేయడం లేదు చూడండి, ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతుంది. ఇంకోటి మసాలాలు కూడా ఉడికేటప్పుడు వేస్తాను, ఇప్పుడు కాదు చూడండి మసాలాలు కూడా. ఇంకా మసాలాలు అయితే మాత్రానికి వేద్దామండి, కొంచెం ఉడుకు పట్టని. ఆ లోపల అయితే మాత్రానికి మంట పెద్దగా పెట్టయితే చికెన్ అయితే ఉడకబెడదామండి. కాదు వినా నీకు ఇవి వచ్చేసి పండు తినిన తర్వాత ఇత్తనాలు ఉంటాయి కదా, అవన్నమాట. పొయ్యిలో కాల్చింది భారతి. ఎంతమంది తిన్నారు ఇలాంటి చెప్పండి. ఇంకా అవన్నీ అన్ని కాల్చొద్దు. ఇవన్నీ ఉన్నాయి. నేనుగా కొంచెం అగ్గి పడితే వేద్దామా అని నీకోసం తీసుకొని వస్తాయి. కాదు చికెన్ చేసేవి ఇంకా నీటికి కాలుస్తాం ఇప్పుడు తినము మరి. సరే సరేలే, ఆ కాల్చలేనులే, ఓ రెండని కాలుతామా అని తీసుకొని వస్తలే. 2 కాల్చాలనుకుంటే 2 దేవాలి, అన్నింటి తెచ్చి నువ్వు అన్ని కాల్చాలని తెచ్చేవా? అవ్వు వినోద్, నువ్వు తింటావు కదా. నేను అంత చికెన్ ఉండదు, ఇంకేంటి తింటావు వల్ల. సరేలే నేనే మర్చిపోయినలే. కానీ ఇంకోటి అగ్గి పడుతుంది కదా అని. అగ్గి పడినా కానీ కాల్చి కాలువలే పడతామా మరి? ఏం కాదు, రేపైనా తినొచ్చు కాల్చింది. రేపు కాల్చుకొని తినొచ్చు ఫ్రెష్గా. కాల్చిన ఒకటి మరి కాల్చుకొని తినేది. ఆల్రెడీ అవి ఇప్పుడు సర్దివి అయ్యేవి. ఇంకా అవి కాల్చిన వరకు సర్ది వెంటకి అవుతావు అవి. నీతో మాట్లాడలేనులే వినా, నేను చికెన్ తింటాను. రాపటి నీకు వల్ల నాకు వద్దు, నాకు ఆకలి కావట్లేదు ఇప్పుడు. ఇంకా కొంచెం ఉడుకు పట్టనులే వినా. గేట్ వేసి వచ్చాం కదా. ఏమప్ప గేట్ వేసాంలే, పాలేదులే కిందకి. మన పై పిల్లలు అందరు కింద ఆడుకుంటున్నారు. పిల్లల చెద్దు మీని కింది పోతున్నది మన ఇస్తమ్మ. ఇంకా చికెన్ అయితే ఉడుకుతున్నది అనమాట. ఇప్పుడు గరం మసాలా, అల్లం కొత్తిమీర అయితే వేసుకుందామండి. గరం మసాలా, అల్లం కొత్తిమీర, ఇంకా ఏటివి లేవన్నమాట. వేసేటివి అయితే అన్నీ వేసాను. ఇంకా కొంచెం సేపు ఉడికించి దింపేదే చూడండి. చికెన్ అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఏం వినా ఏమి డర్లో అయితే సారా నేను తిట్టేది? నేనేం తిట్టలేదప్ప. తిట్లేవా? ఏమనలేవా నన్ను? ఏమంటే మరి సరే పొయ్యి అంటిస్తాను. నిజం అయితే ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండదు కదా అని సంతోషపడితే చేతులలో బొగ్గు వేసుకునేదే. మరి ఎంత సైలెంట్గా కూర్చునేది చూడదు. బొగ్గు వేసుకునేదే. మరి ఇప్పుడు స్నానం చేపింది ఇంకా. A few moments later. ఇంకా మొత్తానికి అయితే చికెన్ అయితే మాత్రానికి అయిపోయింది ఫ్రెండ్స్ చేయడం. సూపర్. పావినా తిందామా? నువ్వు వద్దులే మేము తింటాం. పావినా తిందామా? నువ్వు వద్దులే మేము తింటాం. ఇంకా చికెన్ అయితే రెడీ అయ్యేదబ్బా. ఇంకా దింపుతాను. ఇంకా ఈరోజు కొంచెం పొద్దుగాలకు వచ్చామనే, లేకపోతే టైమే చక్కన అయిపోయింది. టైము మనం లేట్ అయి వచ్చినా వంట తొందర అయిపోయి కదా. నువ్వు తిడితేనే వంట చక్కన అవుతుందని రోజని తిట్టావు. ఇప్పుడు వినోద్ నన్ను తిట్టాడా? వినోద్ని కామెంట్లో తిట్టాలని చెప్తున్నావు. అట్లా చెప్పలేను. చెప్తున్నావు మరి. అట్లా ఏం చెప్పలేనులే. కానీ భూ వేసుకొని వస్తాను. చికెన్ అయితే అయ్యింది. రావినానంటే నన్ను నిన్ను పిలుస్తాను చూడు. పైకి ఎక్కేటప్పుడు తినికాసి వస్తున్నాను. నన్ను తిన్నాకే నువ్వు మంచి మంచిగా చేస్తావు.
తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే చికెన్ అయితే చేసాను అనమాట. ఇంక ఈరోజు అయితే నేను ఒక్కదానే కూర్చున్నందుకు నాకు బాధ అవుతుంది. ఎందుకంటే ఐరమ్మ కింద ఆడుకుంటున్నది, పిలిస్తే కూడా వస్తాను ఉన్నామా ఆడుకుంటాను అనుకోసాను అంటున్నది అనమాట. ఆట పట్టేదే. ఇంకా పిల్లలకి ఫస్ట్ స్నానం చేయించిన తర్వాత తినిపిస్తాను. ఇంకా ఈరోజు అయితే చికెన్ చేసేనే. చికెన్ చేసాను అని చెప్తున్నా. 2 చికెన్లు అంటే అదేమన్నా వేరేదేమో అనుకుంటున్నా. చికెన్ తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. బాగుండదా? తిను మమ్మీగా రాయమ్మా, ఒక్క మాట అనకూడదు అంటావు. లేదు, కొంచెం ఈ పాపకి ఎక్కువ ప్రేమ చూపిస్తే కూడా ఆ పాప ఉండలేదు. ఈ పాపని ఎత్తుకుంటా ఈయన దింపేంత వరకు ఏడుస్తుంది. దిగిపోయి చూడుగా, పిల్లలు వచ్చే తరఫులు అప్పుడు దిగిపోయి. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. చికెన్ అయితే మాత్రానికి చాలా బాగుండదు. వినోద్ ఇప్పుడు మిస్ అయ్యా తర్వాతకి బాగుండదు బేబీ అనికేషన్ చెప్తాడు చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.